అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిరామ్ యూఎస్ఏ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ ఏంటంటే డే 2 వ్లాగ్ అనమాట. సో ఇంకా మేము నైట్ లేట్ అయింది కదా, పడుకునేసరికి 2 అయింది. సో వీళ్ళైతే లెగిచిపోయారు, వర్క్ ఉందని చెప్పేసి రామ్లకి. సో నేను ఫ్రెండ్ని లేవడానికి కొంచెం లేట్ అయిందనమాట. సో లేచిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్తున్నాము. సో వీళ్ళ రూమ్కి అయితే వచ్చేసరికి నాకైతే వ్యూ కనిపించింది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో ఇంకా ఎలాగో వచ్చాం కదా అని చెప్పేసి ఇంకా కిందకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఇంకా నలుగురం కలిసి అయితే కిందకైతే వచ్చేసామన్నమాట. ఇక్కడ కిందంతా కజినోస్ అండ్ పైనంతా రెస్టారెంట్స్ అంట, లైక్ ఫుడ్ రెస్టారెంట్స్, ఇంకా చాలా స్టార్ బక్స్, ఇంకా మసాజ్ సెంటర్ అన్నీ పైన ఉంటాయి అనమాట. టాటూస్ ఇవన్నీ పైన ఉంటాయి. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ టాప్ 5 రెస్టారెంట్ అనమాట. సో మామయ్య వాళ్ళు వచ్చిన నుంచి ఇది చాలా టాప్ మోస్ట్ అనమాట. సో మాకు కూడా ఇందులోనే బుక్ చేశారనమాట. సో ఇప్పుడైతే మొత్తం అంతా చూపిస్తాను ఇక్కడ ఏమేమి ఉన్నాయి, లైక్ పైన లైక్ సెకండ్ ఫ్లోర్లో ఏమున్నాయో మొత్తం చూపిస్తాను మీకు. అండ్ కిందంతా కసినో మొత్తం అంతా ఒక డిఫరెంట్ లైక్ మిషన్స్, స్లాట్ మిషన్స్ అన్నీ ఉంటాయి అక్కడ మనకి. బ్లాక్ జాక్ అని, పోకర్ అని చెప్పి ఇంకా డిఫరెంట్ గేమ్స్, ఇట్లా గేమ్స్ ఉంటాయి కదా. సో అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ. సో అవి మోస్ట్ అనమాట. సో మేమైతే స్లాట్ మిషన్స్ ఆడుతున్నాం, మేమేం పోకర్ ఆడలేదు అండ్ ఆల్సో బ్లాక్ జాక్ అయితే ఆడలేదు ప్రస్తుతానికి. సో ఇప్పుడైతే మేము ఓన్లీ స్లాట్స్లోనే ఇంకా గంట సేపు అట్లా కూర్చోవచ్చు. లేకపోతే బ్లాక్ జాక్ ఇవన్నీ అంటే 5 minutesలో అయిపోతుంది గేమ్. ఎందుకంటే చాలా ఫాస్ట్గా వేస్తారు ఇక్కడ, ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా వాళ్ళకి. సో వాళ్ళైతే వేస్తూ ఉంటారు కాబట్టి మనకి గేమ్ తెలీదు. సో బాగా వచ్చిన వాళ్ళకైతే ఫైన్, ఇంకా స్టార్టింగ్ వాళ్ళకైతే కష్టం అనమాట. సో అందుకని మేమైతే స్లాట్ మెషిన్సే తీసుకున్నాం ఇప్పుడైతే. మేమైతే ఫుడ్ ఆర్డర్ పెట్టేసుకున్నాము. సో ఏం ఆర్డర్ పెట్టుకున్నామంటే బేగల్స్ ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. సో ఆ రోజు థర్స్డే అని చెప్పేసి నేను ప్రణి అయితే వెజిటేరియన్ అయితే తీసుకున్నాము. సో మాదైతే చాలా బాగా నచ్చింది వెజ్ అయినా కూడా. సో వీళ్ళైతే నాన్ వెజ్ తీసుకున్నారు. సో ఇంకా ఫుల్గా వీళ్ళకి వర్క్ ఉందన్నమాట. సో అందుకని ఇక్కడ నుంచి ఫాస్ట్గా తినేసిన తర్వాత వాళ్ళైతే రూమ్కి వెళ్ళిపోవాలి. సో మేమైతే ఇంకా రెడీ అవ్వి ఇంకా బయటకి అయితే వెళ్దామని అయితే ప్లాన్ అయితే ఉంది. సో ఇప్పుడైతే ఇంకా క్రిస్పీ క్రీమ్ కనిపించిందంటే ఇంకా మా వాళ్ళు అయితే వదలరు. సో ఇంకా అందుకని ఫుల్ ప్యాక్ తెచ్చేసుకుంటాం అనమాట. సో అందులో 12 ఉంటాయి. ఆ 12 ప్యాక్ తీసుకొని ఇంకా నెక్స్ట్ అయితే రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో అందులో ఎగ్ ఉంటుంది కాబట్టి ఈరోజు అయితే తినము. సో రేపు అది లైక్ పెట్టుకొని ఇంక తీసుకుందామని అయితే అనుకున్నాము. సో ఈలోపు అయితే వీళ్ళు ఆగారు కదా, సో అందుకని ఇంకా తీసుకొని తింటున్నారనమాట. సో మాకు చూపిస్తూ మీరు తిన్నారు కదా మేము తింటున్నాం అని చెప్పి. సో ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ అలా కిందకి వచ్చాము కదా. సో కింద మనకి కసినోస్ కనిపిస్తే ఆగదు కదా. సో వీళ్ళైతే అసలు ఆగట్లేదు, వీళ్ళైతే ఆపలేకపోతున్నాం మేమిద్దరం, నేను ప్రణి అయితే. ఇంకా ఫుల్గా ఒక గేమ్ అయితే ఆడదామని చెప్పేసి అయితే ఇక్కడికి వచ్చేసాము. సో ఒక గేమ్ ఆడదాం, దాని తర్వాత ఇంకా వర్క్ అయితే వెళ్ళిపోదామని అయితే అనుకున్నాము. సో అందుకనే ఇక్కడ కూర్చున్నారనమాట వీళ్ళిద్దరూ. సో ఆడిన తర్వాతనే మేము వస్తాం పైకి అన్నట్టు. అండ్ ఇక్కడైతే మ్యూజిక్ కూడా పెడతారు. సో మన ఇష్టం అనమాట. సో మనకి నచ్చినట్టు ఉండొచ్చు. అండ్ మా వాళ్ళు అయితే గేమ్లో చాలా బిజీగా ఉన్నారు. సో ఏమొస్తుంది, మనీ వస్తుందా అనుకుంటూ చూసుకుంటూ ఫన్నీగా అయితే ఇంకా మాట్లాడుకుంటూ అయితే గేమ్ ఆడుతున్నాము. ఫుల్గా టాప్ డోలరే ఆడుతున్నాము ఎంతసేపు. ఎందుకంటే ఇది కొంచెం
రామ్ ఎప్పటి నుంచో ఇదే ఆడదాం ఇదే ఆడదాం అని ఫుల్గా మాకు చెప్తున్నారు. సో అందుకనే అదే ఆడామన్నమాట. సో ఇంక అక్కడి నుంచి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాము. సో రూమ్ నుంచి ఇంకా తర్వాత నేను ప్రణి అయితే ఇంకా బయటికి వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యామన్నమాట. ఎందుకంటే వీళ్ళిద్దరు వర్క్లోనే ఉన్నారు. సో మేమైనా సరే లైక్ బయటికి వెళ్ళి తిరుగుదామని మమ్మల్ని అయితే పంపించారనమాట. జాగ్రత్తగా తిరగండి, లైక్ అందరూ ఎవరు మాట్లాడినా కూడా మాట్లాడద్దు, లైక్ ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా ఉండండి, కిడ్నాప్స్ జరుగుతూ ఉంటాయని మాకు చెప్పారనమాట. సో అందుకని ఇంకా కేర్ఫుల్గా అన్నీ చూసుకుంటూ ఇంకా అన్నీ మేమిద్దరం కాబట్టి ఇద్దరం వెళ్తున్నాం కాబట్టి దట్స్ ఓకే అని చెప్పేసి ఇంకా మేమిద్దరం అయితే బయటికి అయితే వచ్చేసామన్నమాట. ఇది చూపిస్తున్నా కదా, ఇదంతా మా హోటలే అనమాట. సో దాని ఆపోజిట్ అయితే ఫుల్గా అయితే లైక్ న్యూయార్క్ అని ఒకటి ఉంటుంది, అది ఉంటుంది అక్కడ. సో అదైతే చాలా చాలా బాగుంటుంది నైట్ టైం ఫుల్ లైటింగ్స్తో. సో ఇప్పుడైతే మేమిద్దరం అయితే బయటకు వచ్చేసాం, గర్ల్స్ అవుటింగ్ అని చెప్పేసి ఇంకా మేమిద్దరం బయటకు వచ్చి ఫుల్గా రీల్స్ అయితే చేసుకుంటున్నాము. సో ఇదేంటంటే స్లో మోషన్ ఒకటి అయితే తీసుకున్నాము వీడియో ఫుల్గా అయితే. ఇంకా నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇంకా చాలాసేపు ఇక్కడే ఉండిపోయాము. చాలా ఫొటోస్ ఇంకా చాలా డిఫరెంట్గా తీసుకున్నాము ఇక్కడ. అండ్ ఎక్స్కాలిబర్ మొత్తం అంతా చూపిస్తా చూడండి. సో చాలా పెద్ద హోటల్ అనమాట. దాని ఆపోజిట్ కూడా చాలా డిఫరెంట్గా చాలా న్యూయార్క్ స్టైల్లో అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశారు. అది కూడా చాలా బాగుందన్నమాట చూసినప్పుడు. అండ్ ఇంకా నడుచుకుంటే ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే చాలాసేపు వరకు మేము ఎక్స్కాలిబర్ దగ్గరే కొంచెం అట్లా వీడియోస్ ఫొటోస్ అన్నీ చాలా వరకు తీసుకున్నాము. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా నడుద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఫుల్గా అయితే జనాలు వస్తూనే ఉంటారు వెళ్తూనే ఉంటారు, ఫుల్గా ఒక వైబ్ అయితే నడుస్తుంది రోడ్ మీద కూడా. ఏ టైంలో లైక్ 24/7 ఇక్కడంతా ఫుల్గా జనాలు రోడ్డు మీదే ఉంటారనమాట ఫుల్గా. అండ్ ఆల్సో ఇంకా మేమైతే అక్కడ నుంచి మొత్తం అంతా చూద్దాం, మొత్తం ఈ స్ట్రిప్ అంతా చూద్దామని చెప్పి మేమిద్దరం అయితే ఇక్కడ స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ అది చూపిస్తున్నా కదా, ఫుల్గా అయితే ఒక వైబ్ అయితే ఇచ్చింది మాకైతే, లిటరలీ చెప్తున్నాను. సో ఎవరైనా వెళ్తే సీరియస్లీ చెప్తున్నా కదా, నైట్ టైం అయితే ఇంకా వైబ్ వస్తుంది. సో మేమైతే ఇంకా ఆఫ్టర్నూన్ ఇంక రూమ్లో కూర్చొని ఏం చేస్తామని చెప్పి ఇంకా బయటకు అయితే వచ్చేసాము కదా. సో ఫుల్గా మాకైతే చాలా బాగా నచ్చింది ఆ స్ట్రీట్లో అలా తిరుగుతుంటే. ఇప్పుడైతే ఇంకా కిందంతా ఫుల్గా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం కదా. సో ఇప్పుడైతే పైకి అయితే వచ్చేసాము. సో పైన అయితే ఫుల్గా ఈ బ్రిడ్జ్ మీద అయితే తీసుకుందామని అయితే అనుకున్నాం అనమాట. సో ఈ బ్రిడ్జ్ మీద అందరూ ఫుల్గా నడుస్తున్నారు. సో ఇక్కడైతే న్యూయార్క్ కసినో కూడా ఉంది. సో అక్కడికి కూడా ఇప్పుడు వెళ్ళబోతున్నాము. సో ఇప్పుడైతే ఈ బ్రిడ్జ్లో కొంచెం సేపు ఇక్కడ ఆగి అండ్ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్న తర్వాత వెళ్దామని చెప్పి ఇక్కడైతే ఆగాము. ఇప్పుడైతే బయట చూసాం కదా ఫుల్గా, ఇంకా లోపలికి కూడా చూద్దాం ఎలా ఉంటుంది ఇక్కడ. అండ్ ఆల్సో ఎక్స్కాలిబర్ ఆల్రెడీ చూసాం కదా, ఇది ఎలా ఉంటుంది డిఫరెంట్ స్టైల్లో ఉంటుందేమో అని చెప్పి ఇంకా మేమిద్దరం అయితే ఇంకా లోపలికి అయితే వచ్చేసాము.
ఇప్పుడైతే అన్నీ చూసాం కదా! కసినో అండ్ ఆల్సో ఇక్కడ ఏవున్నాయి రెస్టారెంట్స్ అన్నీ చూసాం కదా! సో, ఇక్కడైతే మాకు $5 అని కనిపించింది. ఫ్యాబ్యులస్ లాస్ వేగాస్ నివాడా దగ్గరికైతే వచ్చేసామనమాట. సో, ఈ షాప్‌లో కొన్ని ఐటెమ్స్ అయినా తీసుకుందామని అయితే ఇక్కడికొచ్చేసాం. మనకి స్టార్టింగే $5 అని కనిపించింది. ఇంకా క్యాబ్స్, ఇంకా డిఫరెంట్ డ్రెసెస్ అనేది ఇక్కడ చాలా ఉన్నాయి. డ్రెసెస్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉందనమాట. $100, $200 అయితే కనిపించింది మాకు. అండ్ ఇంకా చాలా చూద్దామని చెప్పేసి ఇంకా అలా అన్నీ చూస్తున్నాము. ఇప్పుడు ఇవన్నీ చూపిస్తున్నా కదా! ఇవన్నీ చాలా క్యూట్ అనిపిచ్చాయి. తీసుకుందామని అయితే అనుకుంటున్నాము. లైక్ ట్రిప్ వెళ్ళాం కదా! సో, అక్కడి నుంచి ఏమైనా తీసుకొస్తే మనం ఎప్పుడైనా చూసినప్పుడు లైక్ గుర్తొస్తది కదా! ఇక్కడ తీసుకున్నాము. అండ్ ఆల్సో ఇక్కడ ఇవి చాలా బాగున్నాయి. అవన్నీ గుర్తొస్తాయి కదా మెమరీస్. సో, అందుకని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒకటి ఏదైనా తీసుకుంటే లైక్ మనకి ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు లైక్ ఆ స్టోరీస్ అన్నీ గుర్తొస్తాయి కదా! సో, అందుకని మేము కూడా ఇంక అన్నీ తీసుకుందామని అయితే అనుకున్నాము ప్రస్తుతానికి. సో, ఇవైతే చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇక్కడైతే ఉన్నాయి. నాకైతే అన్నీ నచ్చాయిందనమాట. ఇంక అన్నీ చూసామనమాట. సో, మాకొక ఐడియా వచ్చింది ఏం తీసుకెళ్ళాలి ఇంటికని చెప్పి. ఇక్కడైతే ఆఫర్ కూడా పెట్టారు 2 ఫర్ 30 అని చెప్పి. అండ్ ఆల్సో ఇక్కడ ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా చాలా చాలా బాగున్నాయనమాట. సో, ఇంకా మా వాళ్ళైతే ఇంకా రాలేదని చెప్పి మేమిద్దరమే కదా ఇంకా బయటకొచ్చామని చెప్పి ఇంకా వాళ్ళొచ్చిన తర్వాత వాళ్ళకి కూడా చూపిచ్చి ఇంకా ఫైనల్‌గా తీసుకుందామని అయితే అనుకుంటున్నాము. సో, ఇప్పుడైతే ఇవన్నీ చూస్తున్నాము. ప్రస్తుతానికి మాకొక ఐడియా వస్తది. లైక్ మా అత్తయ్య, మామ వాళ్ళకి ఏం తీసుకెళ్ళాలి, కీర్తి వాళ్ళకి ఏం తీసుకెళ్ళాలి అండ్ ఆల్సో మేమేం తీసుకోవాలి అవన్నీ ఒక ఐడియా వచ్చింది మాకు ఇప్పుడైతే ఫ్యాబ్యులస్ లాస్ వేగాస్ దానికి వెళ్ళాం కదా, దాని పక్కన హర్షీస్ చాక్లెట్ వరల్డ్ కూడా ఉంది. సో అక్కడ కూడా వెళ్ళి చూద్దాం అసలు ఏముంటుందో అక్కడ అని చూద్దామని చెప్పి మేమిద్దరం అయితే స్టార్ట్ అయ్యాం ఇంక లోపలికి వెళ్ళడం.
ఇప్పుడైతే చాక్లెట్ వరల్డ్‌కొచ్చేసాం కదా! సో, ఇక్కడేంటంటే ప్రతి చాక్లెట్ నేమ్‌తో ఇక్కడ టీ షర్ట్స్, దానికి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ టాయ్స్ అన్నీ ఇక్కడున్నాయనమాట. సో, ఇప్పుడైతే మేము కిందకైతే వెళ్తున్నాము. కింద కూడా చాలా డిఫరెంట్ టైప్ చాక్లెట్స్ కూడా ఉన్నాయంట. సో, అవి కూడా చూద్దాం అసలేమున్నాయో కిందన. చూసారు కదా! ఇక్కడ ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయో. ఇది మొత్తం చాక్లెట్ వరల్డ్ కదా! సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్, డిఫరెంట్ కంపెనీస్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ చూపిస్తున్నా కదా! హర్షీస్ అండ్ కంపెనీ అదైతే చాలా పెద్ద చాక్లెట్ అయితే నాకు కనిపించింది. సో, నేనైతే అది పట్టుకుంటున్నాను. సో, చూపిస్తున్నా కదా మీకు. సో, అది చాలా పెద్ద చాక్లెట్ కనిపించింది. ఇక్కడ పైన చూపిస్తున్నా కదా! పైన డిఫరెంట్ డిఫరెంట్ చాక్లెట్ కలర్స్ ఉన్నాయి కదా! అవేంటంటే మనం కొంచెం కొంచెం తీసుకొని లైక్ అది ఒక ప్యాక్‌లా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా చాక్లెట్ వరల్డ్ నుంచి అయితే బయటకైతే వచ్చేసాము. సో, ఇంక అక్కడి నుంచి అయితే కిందకొచ్చేసి వేరే స్ట్రీట్ అయితే వెళ్దామని అయితే అనుకుంటున్నాం అనమాట. ఇది చాలా పెద్ద స్ట్రిప్ అనమాట. సో, అదంతా తిరగడానికి చాలా టైం పడతది. సో, ఇప్పుడైతే ఒక ప్లేస్‌కైతే వెళ్తున్నాము. ఇప్పుడైతే పైకెళ్తున్నాము. సో, అటువైపు రోడ్‌లో ఏముందంటే ఎంజీఎం కసినో హోటల్ చాలా పెద్ద హోటల్ అది కూడా. అండ్ ఇదేంటంటే మనం న్యూయార్క్‌లో చాక్లెట్ వరల్డ్ చూసాం కదా! ఇదంతా బ్యాక్ సైడ్ అనమాట. ఫుల్ చాలా బావుంది చూసినప్పుడు. మేమైతే 3:00 చూసాం కదా! నైట్ అయితే ఇంకా చాలా బావుంటదనమాట ఫుల్ లైటింగ్స్‌తో. సో, నేను నైట్ టైమ్ వచ్చినప్పుడు ఇక్కడ వీడియో తీస్తే మీకు ఖచ్చితంగా వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఆ వీడియో మొత్తం ఎలా ఉంటది నైట్ టైమ్ అంతా. అండ్ ఇదేంటంటే ఫుల్ న్యూయార్క్ అనమాట. ఇక్కడ కూడా చాలా ఫోటోస్ తీసుకున్నాం మేము. ఇంకా తీసుకున్న తర్వాత ఇంకా చాలా టైర్డ్ అయిపోయామనమాట. సో, మార్నింగ్ 11:00 వచ్చాము ఈ తిరగడానికి. సో, ఇప్పుడు ఆల్మోస్ట్ 4 అయిపోయింది. ఇంకా మేమైతే హోటల్‌కొచ్చేసాము. సో, మాకైతే ఎంటర్ అయిన వెంటనే ఐస్ క్రీమ్స్ కనిపించాయి. కాకపోతే మేము బయట తీసుకుందామని అయితే ఇప్పుడు తీసుకోలేదు. సో, ఇంక రూమ్‌కెళ్ళిపోయి ఫుల్‌గా రెస్ట్ తీసుకొని ఇంక నలుగురం కలిసి ఇంకా బయటకొద్దామని అయితే అనుకున్నాము. ఫుల్‌గా ఫ్రెష్ అయిన తర్వాత. అదంతా నా నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మహిరామ్. బై బై.